వానికి అర్థం కాదు వానికి, ఎందుకంటే వాడు మనిషి కాదు కాబట్టి, వాడిని ఏం పోదు కాబట్టి. నేను ముఖ్యమంత్రిగా అంటున్నాను, ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది నీకే ఉంది కాబట్టి నీ కింద ఏం జరుగుతుందో మిస్టర్ ముఖ్యమంత్రి సోయి పెట్టు, ఏం జరుగుతుందో తెలుసుకో. రెవెన్యూ మంత్రి గారు కూడా అంటున్నా, నీ కింద నీ కలెక్టర్లు, నీ ఆర్డీఓలు, నీ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయి. కేవలం మీకు అధికారం ఇచ్చిన మా కర్మానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు కంటి మీద కొరుకు లేకుండా చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఇవాళ మీరు అనుకుంటాను మా బిల్డింగ్లు కూల్చేస్తామని చెప్పి, మా బిల్డింగ్లు మీరు కూల్చేసిన కొంతమంది, కానీ నీ ప్రభుత్వాన్నే కూల్చేస్తామని చెప్పి పగతో కసితో ఎదురు చూసుకుంటా అని చెప్తున్నాను. నీకు అర్థం కాదు ఇది. మీకు నువ్వు ఇక్కడికి వస్తే కదా, నీ ఎమ్మెల్యే అంటాడు ఇక్కడ ఒకడు ముఖం కనపడడానికి, నీ మంత్రి అంటాడు ఎవరైనా వస్తాడా ఇక్కడికి, రమ్మని చెప్పు ఇక్కడికి. మీకు ముఖాలు లేవు. మీ ప్రభుత్వం ఎవరికి వాడుగా అందుకున్నంత సంపాదించుకోవాలి, దోసుకోవాలి, మీ కుటుంబాన్ని బాగు చేసుకునేటువంటి కాన్సెప్ట్ తప్ప ప్రజల కింద ఏమవుతుందో ఇలా తెలుసుకునే టైం లేదు వాళ్ళకి, అవసరం కూడా లేదు వాళ్ళకి.